ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం యేసయ్యకి. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవులారా, ఉదయకాల ఈ డేల్ బేరెడ్ కార్యక్రమంలో అరుణోదయ ప్రార్థన అండి. మరి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని. రెండు చేతులెత్తి దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ప్రియులారా, రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నూతన దినాన్ని ప్రసాదించిన ఆ ప్రభుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఉదయకాల కృపతో ఈ దిన కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా కృపతో మనల్ని నింపి మనల్ని బ్రతికించి ఈరోజంతా కూడా మరి తన కాపుదలను, ప్రభు కాపుదలను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దిన ప్రయాణాలు చేస్తున్న ప్రియులను, దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో దేవుడు ప్రమోషన్లు అనుగ్రహించి, అలాగే వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రియుల గొప్ప మరి అధికమైన లాభాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. క్షేమణ ప్రయాణం చేస్తున్న వారికి క్షేమణ ప్రయాణం కలుగునుగాక, ప్రమోషన్లు కలుగునుగాక, వ్యాపారాలు అధిక లాభాలు కలుగునుగాక. దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈ దిన పనులన్నిటిలో దేవుడు మరి జయాన్ని అనుగ్రహించినట్లుగా ప్రార్థన పూర్వకంగా మరి ఈరోజంతా కూడా మనము ముందుకు సాగిపోయినట్లుగా మరి ఎలాంటి అపాయము ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉండనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం స్తోత్రం. అలాగే కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, అనారోగ్యం ఉంటున్న వారిని బట్టి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి ఆరోగ్యవంతులుగా దేవుడు చేసి, అలాగే ఎవరైనా ఇంకా అప్పుల్లో ఉంటే దేవుడు కూడా మరి అద్భుతాలు చేసి వారి జీవితాల్లో ఆ కుటుంబాలకు నెమ్మది శాంతిని కలుగజేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. అలా దైవ సేవకులందరిని బట్టి, దైవ సేవకుల కుటుంబాలను బట్టి, దైవ సేవకులటువంటి ఇచ్చినట్టు పరిచర్యను బట్టి, దైవ సేవకులకు ముఖ్యంగా మరి రోజులు బాగలేవండి. ఎక్కడ చూసినా మరి సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు సేవకులకు కాపుదల దయచేసి సేవకులను ప్రభువే కాపాడునట్లు, పిల్లలను, కుటుంబాలను, పరిచర్యను దేవుడు దీవించినట్లుగా ఈ తెలంగాణ, ఈ ప్రాంతాల్లో, ఇంకా చాలా ప్రాంతాల్లో దేశంలో మరి లేని చోట్ల దేవుని సేవ జరుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే దైవం కొన్ని విషయాలు, పరిస్థితులు మరి తారుమారుగా ఉంటున్నాయి. మరి పరిస్థితులన్నీ కూడా దేవుడు మరి అనుకూలపరిచి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అందులో పరిచరిస్తున్న మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలండి. ప్రియులారే, దేవుని వాక్యం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని ఈ అరుణోదయ ప్రార్థనలో కీర్తనలు 89:15 చదువుతానండి. 15లో ఉంటుంది కింద. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆమేన్. 2వ వరుసలండి. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముఖ కాంతి చెప్పండి ఏంటండి? ఎవరి ముఖ కాంతి? యేసయ్య ముఖ కాంతిలో మనము ఏం చేయాలండి? నడవాలి. మరి మన మొహంలో ఏముంది? కాంతి ఉందా? దరిద్రుడా, నీ మొహం చూడకూడదు అంటారు కదా. దరిద్రం వెళ్ళిపోరంటే ఏమో మరి కొందరి మొహాలు అలా ఉంటాయేమో, కొందరు మరి కదండి. మనుషుల్లో కాంతి ఉంటుంది, మనుషుల్లో ఏముండదు. వారు ఎవరి మొహం కాంతిని చూసి నడుచుకుంటున్నారట? దేవుని ముఖ కాంతిని చూచి నడుచుకొనుచున్నారు. మరి ఆయన ముఖ కాంతిలో ఏమండి? అది నిజమైన వెలుగు కదా. చెప్పండి ఏంటండి? అది నిజమైన కాంతి. మరి డూప్లికేట్ ఉందంటే ఉన్నాయి కదండి. బల్బుల్లో, లైట్లలో చూడండి. అంటే బల్బుల గురించి అంటే సరే, బల్బులు డూప్లికేట్, వాటి కాంతి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే డల్గా ఉంటుంది కదా. ఒకసారి ఇట్లాగే 100కు 3 అంటే కొన్నాం. ఏంటి బల్బులు 100కు 3 ఎన్ని అండి? చాలా ఏళ్ళ క్రితం. సరే అని బాత్రూంలో, వాష్రూమ్లో పెడితే టపీమని పుచ్చకాయల వెళ్ళిపోయాయన్నమాట. ఏంటి శబ్దానికి తిరిగి చూస్తే దాని డిప్ప అలాగే ఉంది. హోల్డర్కు కింద ఉంది కదండి. ఆ బాణం ఉంటుంది, బాణం కింద అది ఊడిపోయి కింద పడిపోయి. అమ్మో, ఏమని ఉంటున్నారు అంటే కొన్ని ఉంటాయి డూప్లికేట్. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ముఖ కాంతిలో అది స్వచ్ఛమైన కాంతి, అది నిజమైన కాంతి, అందులో వారు నడుచుదురు అని. స్తోత్రం. ఏ కాంతిలో ఉండబోతున్నారంట? ఏ కాంతిలో? దేవుని ముఖ కాంతిలో మీరు ఉండబోతున్నారు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ముఖకాంతిలో మీరు నడవబోతున్నారు. ఆయనే మీకు వెలుగుగా నడిపిస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పాదాల వందనాలు. మరి అయ్యా, మీ ముఖకాంతి చేత మమ్మల్ని నడిపించండి. ముఖకాంతి చేత ప్రభా, అగ్నిస్తంభమై మేఘస్తంభమై నడిపించాం. మరి ఈ రోజంతా ప్రియులకు మీరు అయ్యా మీకు ముఖకాంతిలో నడిపించమని, ఈ రోజంతా నీ కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.